గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎర్రబాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నమ్మి ఓట్లు వేసిన వారిని టీడీపీ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. కొండ ప్రాంతంలో ఉన్న వారికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు దొంతిరెడ్డి వేమారెడ్డి. తాగడానికి గుక్కటి నీళ్లు లేక, ఇంట్లో వాడుకోవడానికి ఒక చెంబుడు నీళ్ళు లేక ఎన్నో రకాలుగా అవస్థపడుతున్న ఆ ఎర్రబాలు, ఆ కొండ పక్కనున్న వాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా తయారవుతున్నాయి. దీన్ని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు వేరే విధంగా తీసుకొని ఒక ప్రాంతం వాళ్ళకి నీళ్లు వదలటం, ఒక ప్రాంతం వాళ్ళకి నీళ్లు వదలకపోవడం, అట్లా ఒక విధమైన డిస్పారిటీ చూపిస్తున్నారు ఆ ప్రాంతంలో. ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నా. ఎవరైనా మనుషులే. ఒకసారి ప్రభుత్వంలో ఎక్కిన తర్వాత ఏ వ్యక్తి అయినా ప్రజలు అందరి కోసం ఆలోచించాలి, అందరి కోసం పని చేయాలి. ఏదో ఒక వర్గం కోసం చేస్తాను, ఒక వర్గం కోసం నేను కట్టుబడి ఉన్నాను అనుకుంటే కుదరదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఈ విషయం తెలుసుకోవాలి వాళ్ళ ప్రస్తుతం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాకు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చి మా పక్షాన ఇప్పుడు మాకు ఎన్నో సంవత్సరాలు నీళ్ళ కరువు, అది తాగడానికి కొనుక్కోవాలి, వాడుకోవడానికి కొనుక్కోవాలి. నీళ్ళ కొరత, నీళ్లు లేనిదే ఏ పని జరగదు. ఆ నీళ్లు మా ప్రాంతంలో పడినాయి. మా పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడి మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీకి చేరాము. మాకు ఇంకా మా రోడ్డు ఇంకా బాగుంటుంది, అభివృద్ధి చెందిద్దని చెప్పి మేము ఈ పార్టీకి వచ్చాము.